హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏం చేశారు భక్తులు పాపం? ఏ పాపం చేశారు? దేవుని సన్నిధిలో ప్రశాంతంగా టోకెన్స్ తీసుకుని ముక్కోటి ఏకాదశి రోజు దేవుని సన్నిధిలో గడపాలని వచ్చిన వారికి ప్రాణాలే లేకుండా చేశారే దుర్మార్గులారా! మీరెందుకురా బ్రతుకున్నారు? ఇంకా ఎందుకురా ఇలా చేశారు ప్రజల్ని? ఎండు టాకుల్ని తొక్కినట్టు, చిత్తు పేపర్లను తొక్కినట్టు, గడ్డి పరకల్ని నలిపినట్టు నలిపేస్తూ ఉంటే ఎక్కడ చచ్చారా మీరంతా? ఏమైందిరా మీ పకడ్బందీ ప్లానింగు? ఏమైందిరా మీ సిస్టమ్? ఏమైందిరా మీ పోలీసు వ్యవస్థ? ఏమైందిరా మీ రాజనీతి? ఏమైందిరా మీరు చెప్పిన కబుర్ల యొక్క సారాంశం? అది పీకుతాం, ఇది పీకుతాం, తిరుపతి అపవిత్రమైంది, జగన్మోహన్ రెడ్డి పాడు చేశాడు అన్నారు. ఇంతకన్నా పాడు ఎవడు చేస్తాడ్రా? మీరు ఇప్పుడు చేసిన కన్నా దరిద్రం ఎవడు చేస్తాడ్రా? మీరు ఇన్ని ప్రాణాలు తీశారు పవిత్ర దేవుని సన్నిధిలో, ఇంకెవర్రా ఇంత దారుణానికి ఒడికట్టేవారు? ప్లానింగ్ లేదు, ఎగ్జిక్యూషన్ లేదు, చివరికి ప్రాణాలు పోయిన వారికి సరైన రెస్పెక్ట్ కూడా లేదు. ఎలా తొక్కి చంపుతుంటే పోలీసులు కర్రలతో కొట్టి, లాఠీలతో కొట్టి, ఇష్టానుసారంగా ప్రజలు తొక్కి చచ్చిపోతూ ఉంటే అంబులెన్స్ డ్రైవర్ అక్కడ ఉండడం, పోలీస్ డిపార్ట్మెంట్ సరిగా స్పందించదు. ఇప్పుడు ఒక ఆవిడ మాట్లాడుతుంది, వినండి. ఆ మాటలు వింటే గాని మనకి అక్కడ తీవ్రత అర్థం కాదు. 8 కౌంటర్ల దగ్గర ఏదో ఒక దొడ్డిలో పశువులు వేసినట్టుగా వేస్తారు తప్ప అక్కడ కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు. 8 కౌంటర్ల దగ్గర దొడ్లలో, అంటే మన గొడ్ల సావిట్లో దొడ్డిలో జనాన్ని ఇసిరేసినట్టు వేశారే కానీ సదుపాయాలే లేవని చెప్తున్నారు ఈవిడ. చాలా బాధాకరం. ఇలాంటి ఘటనలు టీటీడీ చేతకానితనమే అనుకోవాలి. ఇలాంటి ఘటనలు టీటీడీ చేతకానితనం అవుతుందండి. టీటీడీ చేతకానితనం వల్లే ఇటువంటి ఘటనలు జరిగాయి. అంటే తిరుపతి ప్రజలకు మాత్రమే ఇచ్చేది ఒక లైన్, ఒక క్యూ పాటించేవాళ్ళు. దానికి 10 రోజుల నుండి గడువు కాబట్టి కొంత వెళ్ళేవాళ్ళు. కానీ ఈ రోజు వైకుంఠ ఏకాదశి అనేది 10 రోజులు ఉంటది. 10 రోజులకి సిస్టమేటిక్ గా గతంలో టికెట్స్ ఇచ్చేవారంట. ఇప్పుడు విచ్చలవిడిగా వచ్చేయండి అని పిలిచి అందరినీ గంటలు నిద్ర లేక, ఆహారం లేక, తినటానికి వాటర్ లేక ఆ గ్రౌండ్ లో పడిగాపులు కాచి విసిగిపోయి, వేసారిపోయి, సిల్లిన మనసులు దేవుని దర్శనానికి వెళ్ళాలని ఆశతో ఉంటే డైరెక్ట్ గా దేవుణ్ణే దర్శించుకునే భాగ్యం కల్పించారు కదరా దుర్మార్గులారా. ఉదయం నుంచి పోలీసులు అయితే ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం 8:30 గంటల వరకు పడిగాపులు కాశారు టోకెన్స్ కోసం, టికెట్స్ కోసం. అప్పటి వరకు పోలీసులు వాళ్ళని పట్టించుకోలేదు. ఓవరాల్ 13-15 గంటలు ఎక్కడి నుంచో ప్రయాణం చేసొచ్చి ఆ గ్రౌండ్ లో, ఆ పార్కుల్లో వాళ్ళు అలా నిస్తేజంగా ఉండేలా చేసింది ఎవరు? అక్కడ ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇలాంటి ఘటనలు జరగడం తిరుపతి దారుణం అని అనిపిస్తా ఉంది. ఇంకా కూడా ఎంత మంది ఎట్లా ఉన్నారనేది కూడా తెలియదు. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. పూర్తి బాధ్యత టీటీడీదే తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. వేరు ప్రాంతాలు, వేరు రాష్ట్రాల నుంచి సుదీర్ఘ ప్రయాణాలు చేసొచ్చి కూర్చుంటే రోజంతా వెయిట్ చేసిన చివరికి ప్రాణాలు తీసేశారు కదరా. ఇటువంటి సదుపాయాలు మీరు ఇవ్వలేదు. తాగడానికి వాటర్ బాటిల్స్ కూడా మీరు ఇవ్వలేదు. ఎంతో దూరం నుంచి వచ్చిన అలసి సొలసిన ప్రాణాలని సిగ్గు లేకుండా చంపేశారు కదరా. మీ అవివేకం వల్ల, మీ మేనేజ్మెంట్ సరిగా లేకపోవటం వల్ల. ఈవిడ చెప్తుంది కంప్లీట్ గా దీనికి రెస్పాన్సిబిలిటీ టీటీడీ తీసుకోవాలి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లాంటి ఒక వేస్ట్ ఫెలోని తీసుకోవాలని చెప్తూ ఉంది. అర్థమవుతుంది కదా. అక్కడ జరిగింది తొక్కిసలాట కాదు, జరిగింది మారణ హోమం. పోలీసులు విచక్షణారహితమైన లాఠీ చార్జీలు, 12 గంటలు వెయిట్ చేసిన భక్తుల యొక్క ఆవేశం అన్నీ వెరసి ఇప్పుడు టోటల్ సిస్టమ్ ఫెయిల్యూర్స్ ని మన కళ్ళ ముందు కనిపించేలా చేస్తుంది. 7 ప్రాణాలు గాల్లో దేవుని సన్నిధిలో పోయాయి. ఎంతో మంది హాస్పిటల్లో విలవిల్లాడుతూ ఉన్నారు. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడే ప్రాణాలు
ఇంకా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇమ్మీడియట్‌గా చాతకానితనంతో ప్లానింగ్ లేకుండా ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇమ్మీడియట్‌గా తన పదవికి రిజైన్ చేసి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.